నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. తర్వాత రీసెంట్‌గా ఇంటరాక్షన్ విత్ ఫిన్లాండ్‌కి పోయినటువంటి టీచర్స్ అంటూ కూడా ఒకటి అది చేసినటువంటి నేపథ్యం. తర్వాత దాంట్లో క్రిమినల్ వేస్ట్ అంటూ కొంత విద్యార్థులను ఏ బ ఏ బ ఏడు ఎటువైపు నడుపుతా ఉన్నాడు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా విద్యాశాఖనంతా టీచర్ల మీద ఏసేటువంటి దారిని చూపిస్తా ఉన్నాడు. అంటే మీరు నచ్చితే విద్యాశాఖగా ఉంటే మీరు మంచి చదువు చెప్పకపోతే నేను వేరేలోకి ఇస్తాను. నాకు ఈ తిట్లు పడవు అంటున్నారు. ఈ యొక్క టాపిక్ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధించినటువంటి విషయాల మీద, ప్రభుత్వ పాలన మీద మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భుజంగారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. క్రిమినల్ వేస్ట్ ఎలా చూడొచ్చు సార్? ఒక బీటెక్ సంబంధించినటువంటి పిల్లలు అప్లికేషన్లు రాయలేకపోతారు. వాడు తల్లిదండ్రులకు తెలియక మా కొడుకు పెద్ద చదువు చదివిండని అంటారు. వానికేమో పేపర్ రాయనీకి రాదు. ఉద్యోగాలు పెట్టిద్దామంటేనేమో స్కిల్స్ ఉండవు. చిన్న జాబులు చేయడు అని ఈ కామెంట్లు ఎట్లా చూడొస్తారు? ఒక ముఖ్యమంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి మాట్లాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా అభిమానం చూరగును, ప్రజా పోరాటాలు చేసో ఒక పునాదితో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు. ఆయనే చాలా సందర్భాల్లో ఏం చెప్పిండంటే తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు. అవును. అంటే తొక్కుకుంటా అడ్డం వచ్చినోని తీసేసుకుంటా, మేనేజ్మెంట్ కోటాల సీట్లు కొనుక్కుంటా పైకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే నేను అనుకుంటున్నా 55, 56 ఏళ్ళకు సరే గాలివాటంగా వచ్చిన జాక్పాట్ ముఖ్యమంత్రివైనా ఎట్లయినా మా కర్మకైనా నీ అదృష్టానికైనా ముఖ్యమంత్రి అయితే ఆయన సీట్ ఎక్కి కూర్చున్నావు. కూర్చున్న మరుక్షణం నుంచి ఏం చేయాలి? ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్న వాటిని ప్రజలకు అందిస్తూ లేని ఆలోచన చేసి సంపద పెంచడానికి ఏం చేయాలనో, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్ట ఇంకా పెంచడానికి ఏం చేయాలనో ఆ రకమైన ఆలోచన, ఆ తపన ఉండాలి. కానీ మీరు చూడండి 32 నెలల కాలంలో ఎక్కడ కూడా ఆ తపన కానీ, ఆలోచన కానీ, ఆ సోయి కానీ ఉన్నట్టు ఎక్కడ కనబడతలేదు. ఎందుకు ఈ మాట అంటున్నా? అనేక సంక్షేమ కార్యక్రమాలను సృష్టించి, అందించి, సంపద పెంచి, పెంచిన సంపద ప్రజలకు అందించి, ఒక మనసున్నటువంటి మహారాజుగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి, ఈ తెలంగాణ రాష్ట్ర సాకార ఉద్యమంలో చావునట్లు తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేరు పర్వతంలాగా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో అంత ఎత్తున ఎందుకు కనబడుతున్నాడు? ఈ రేవంత్ రెడ్డి గారు దిగజారుడు మాటలతో, దిగజారు వ్యాఖ్యలతో, మరుగుజ్జు నేచర్తో ఎందుకు కుంచకపోతా ఉన్నాడు రోజు రోజుకు అనేదే వ్యత్యాసం కనబడతా ఉంది. అంటే ఆనాడు సంక్షేమము, అభివృద్ధి సమపాలలో ప్రజలకు అందిన మాట పరిస్థితి. అసెంబ్లీలో ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు, అసెంబ్లీ సెషన్స్ మీరు చూసుంటారు, కడుపు నిండా విషం ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి, చూడండి అధ్యక్ష అని స్పీకర్కి చెప్తూ, నేను నిష్కల్మషమైనటువంటి వ్యక్తిని, ఆనిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని, నా చరిత్ర కూడా గొప్ప ఘనకీర్తి చరిత్ర, ఉద్యమ చరిత్ర అని అన్నట్టుగా తను ఏదో కితాబ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసి ఎదుటి వాళ్ళను తప్పుబట్టి విషపురుగులు అనేటువంటి దాంతో ప్రయత్నం చేసే మాట చేసిండు. ఆ చెప్పేటప్పుడు బాడీ లాంగ్వేజ్, ఆ మాట్లాడేటప్పుడు ఆ ముఖంలో ఒక హేళనతో కూడిన వెటకారపు నవ్వు చూస్తే స్పష్టంగా కావాలని విషం జమ్ముతున్నట్టు కనబడ్డది. అంటే నువ్వు ప్రతిపక్షాల మీద అదే అదే మాట్లాడతావు, ప్రజల మీద అదే మాట్లాడతావు, రైతుల మీద అదే మాట్లాడతావు, విద్యార్థుల మీద అట్లనే మాట్లాడతావు, మహిళల మీద అట్లనే మాట్లాడతావు, నిరుద్యోగుల మీద అట్లే మాట్లాడతావు, మా టీచర్ల మీద అదే మాట్లాడతావు, ఉద్యోగుల మీద అదే మాట్లాడతావు. ఎవరితో ఏ రకంగా నువ్వు ఉన్నది నీ బిహేవియర్ అంటే సర్వచండాలంగా భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి. అందుకే కేసీఆర్ గారు జగిత్యాల మీటింగ్ సర్వభ్రష్ట పాలన అని చెప్పాడు. అంటే భ్రష్టు పట్టిపోయింది, అగ్రభాగాన ఉన్న తెలంగాణ రాష్ట్రం అగాధానికి పడిపోయింది, పడగొట్ట పరిస్థితి. లక్షల మంది ఉపాధి అవకాశాల్లో రియల్ ఎస్టేటర్స్ వాళ్ళు వ్యాపారం చేసుకొని జీవించే వాళ్ళు, బ్రతికే వాళ్ళు, వాళ్ళ పిల్లలను చదివించుకున్నారు, కుటుంబాలు నడుపుకున్నారు, లక్షల మంది బతికారు. ఇలా ఆ రియల్ ఎస్టేట్ను సైతం గుప్పిట బట్టి సెంట్రలైజేషన్, కేంద్రీకరణ చేసి అనుముల అండ్ కంపెనీ, అనుముల అండ్ బ్రదర్స్
ఆ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా రియల్ ఎస్టేట్ను చేసి చెరబట్టి ఎవరికి ఒక అన్నం మెతుకు బుడ్డ పైస దొరకకుండా ఆగం పెట్టే పరిస్థితి. బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి హైదరాబాదు నగరము, రాజధాని నగరము భారతదేశం లోపల టాప్ 4లో, టాప్ 3లో, టాప్ 5లో ఉండేటువంటి పరిస్థితి. టాప్ ఇలా 3లో ఉన్నది. ఇయాల ఎక్కడ కనబడతలేదే. ఉమ్, ఎందుకు అంత బ్రాండ్ ఇమేజ్ నాశనం అయిపోయిందనంటే చాలామంది ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్స్ ఇక్కడికొస్తే దోపిడీ ఉంటది తెలంగాణ రాష్ట్రంలో. దౌర్జన్యం ఉంటది. ఉమ్, ఆక్రమణలుంటాయి. ఉమ్, మనకు స్వేచ్ఛ ఉండదు. ఉమ్, మనము నెగలలేము. ఉమ్, మనల్ని నెగలనీయడు అనేటువంటి భయంతో అవకాశాలున్నా, పరిస్థితులున్నా, మంచి రాష్ట్రమైన, సకల సౌకర్యాలున్నా ఇవాళ రాష్ట్రం లోపల విశ్వాసం కోల్పోయి, నమ్మకం కోల్పోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ మొత్తానికి కారణం ఏంటంటే అపరిపక్వత ఉన్నటువంటి, అజ్ఞాని అయినటువంటి, అనుభవం లేనటువంటి, రాజకీయ చైతన్యం లేనటువంటి ఒక దద్దమ్మ చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం అనేటువంటి నేను ఫీల్ అవుతాను. అంటే కాదు సార్, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థులకు రాదు, టీచర్లు చక్కగా చెప్తలేరు అనేది కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎట్లా అంటే నిజంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫామ్లు కూడా రాయని కదా? ఇప్పుడు అదే వైట్ పేపర్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి, ఉమ్, పెన్ను చేతికిచ్చి ఉమ్, ఒక 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 లెటర్ రాయమంటే ఉమ్, తన గురించి, ఉమ్, నేను ఢిల్లీకి పోతున్నా, రేపు ఫలానా మీటింగ్ మీరు మంత్రులు మీరు పెట్టుకోండి, నా ఆబ్సెన్స్ మీరు ఫీల్ కావద్దని లెటరు వాళ్ళకు రాసిన, ఒక స్పీకర్కి రాసిన, ప్రధానమంత్రి మోడీ గారి బడే బాయ్కి ఈయన చోటే బాయ్ రాసిన గొప్ప విషయమే. అంటే మీరు బీఆర్ఎస్ అంటే నేతగా మాట్లాడుతున్నారా, ఒక టీచర్గా మాట్లాడుతున్నారు? ఒక నేను ఒక టీచర్గా మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ నేతగా మాట్లాడుతున్నా, ఉపాధ్యాయ సంఘ నాయకునిగా మాట్లాడుతున్నా. ఉమ్, పిల్లలు, అనేక మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్, అర్ధాకలితో ఉమ్, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉమ్, మట్టిలో మాణిక్యాల మాదిరిగా మెరిసినటువంటి తునుకలు ఎంతో మంది పిల్లలు ఉన్నారు కదా. ఉమ్, అద్భుతమైన నిన్న మొన్న 590 గ్రూప్ 1 సీట్లలో ఉమ్, అవును, పోటీ పరీక్షల్లో నెగ్గి ఔరా అని అనిపించారు కదా. అవును, జిప్మర్ కానీ, నీట్ కానీ అనేక జాతీయ స్థాయి పోటీల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పిల్లల అగ్రభాగాన్ని దూసుకుపోతున్నారు కదా. ఉమ్, ఆ పిల్లల ప్రతిభ, ఆ పిల్లల కౌశల్యం, ఆ పిల్లల సామర్థ్యం, ఆ పిల్లలు ఒడిసిపడినటువంటి ప్రతిభ ఉమ్, నిరర్ధకమని చెప్పదలుచుకున్నావా ముఖ్యమంత్రి గారు? ఉమ్, అంటే ఇక్కడ నడుకున్నట్టు పిల్లలంతా కూడా క్రిమినల్ వేస్ట్ అని ముద్ర వేయదలుచుకున్నావా? ఉమ్, ఈ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసింది, ఇక్కడ ఏమి లేదు, నేను ఢిల్లీకి పోతాను, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారు అనేటువంటి విశ్వాసం కోల్పోయే విధంగా ఇన్వెస్టర్స్ని, ఇండస్ట్రియలిస్టులని ఎట్లా తరిమేస్తున్నావో పక్క రాష్ట్రాల్లోకి ఒక కుట్రపూరితంగా కావాలని దిగజారుడు మాటలు మాట్లాడి ఇలా పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మ అభిమానం, ఆత్మ గౌరవం, విశ్వాసం దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడితే ఆ పిల్లల తల్లిదండ్రులు, ఆ పిల్లల కుటుంబాలు, ఆ పిల్లలు ఎంత మనోవేదన చెందుతారు రేవంత్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు మీరేమో ఒక బీఆర్ఎస్ పార్టీలు అని అంటారు, టీచర్ అంటారు, ఉపాధ్యాయ మరి అక్కడ ఉన్నటువంటి టీచర్లే కదా వాళ్ళు ఉడక నవ్వింది మరి మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? ఇప్పుడు మై ఫ్రెండ్, ఆ మీటింగ్లో లెటర్ కూడా రాయరాదని చెప్పింది ఎవరికి చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? టీచర్లతోనే చెప్పిండు కదా. అవును, సంఘాల నాయకులు, టీచర్లు మా వాళ్ళే ఉన్నారు కదా అక్కడ. క్రిమినల్ వేస్ట్ అలాగే అంటే దాని ఉద్దేశం ఏంది? మీరు కింది స్థాయిలో అక్షర జ్ఞానం సరిగా నేర్పుంటే, మీరు అక్షరాలు దిద్దిచ్చి ఉంటే, మీరు ప్రాథమిక విద్యలో, ఉన్నత విద్యలో చక్కగా పాఠాలు చెప్పుంటే ఆ పిల్లలు లెటర్ రాయరాకుండా గిట్టెందుకు తయారవుతారు? దానికి కారకులు మీరే అని పరోక్షంగా వాళ్ళ ముఖం పట్టుకొని చెప్పినట్లే కదా. చెప్పిండు. విద్యాశాఖలో మీరు చదువు చక్కగా చెప్తేనేమో నేను విద్యాశాఖలో ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతా, మీకు లెటర్లు ఉడక రాయడానికి వస్తలేదు పిల్లలకి అని చెప్పి టీచర్లు అని వాళ్ళు నవ్వు, వాళ్ళేమో పాజిటివ్గా తీసుకుని మీరు ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు అంటున్నా. అంటే నీ నెగటివ్నెస్ చెప్పడం కాదు, కానీ ఆ మాటల్లో నీకు దాగినటువంటి పరోక్ష వ్యాఖ్యానాలు, అవమానకరమైన మాటల్ని మా ఉపాధ్యాయులు పూసుకొని తిరుగు మూసుకొని బతుకన్నట్టు అయిపోయింది. ఉమ్, అంటే మనోభావాలు దెబ్బతిన్నా, అవమానం జరిగినా అక్కడ బయటపడలేక, మింగలేక, కక్కలేక పరిస్థితుల్లో ఉండి రేవంత్ రెడ్డి గారి నవ్వినప్పుడు, ఒక ఒక వెకిలి హేళన నవ్వులు నవ్వుతున్నప్పుడు ఉపాధ్యాయులు కనుక సీరియస్గా కూర్చుంటే బాగుండదేమో అన్నట్టుగా, మీరు ఏమైనా నవ్వరేంది, ఏ చప్పట్లు కొట్టరేంది, స్పందన లేదేంది, మీరు ఎంత బాగా స్పందించాలి, ఎంత బాగా నవ్వాలి, ఎంత బాగా చప్పట్లు కొట్టాలని తను కామెంట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి
నవమన్నప్పుడు నవక తప్పలేదు, చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టక తప్పలే. ఉమ్, సస్తారా ఏం చేస్తారు? ఉమ్, అంటే ఉపాధ్యాయులను అధ్యాపకులను ఘోరంగా అవమానము చేస్తూ ఉమ్, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలు కూడా ఇట్లనే ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఉన్నారు కదా, ఉమ్, మీరు చదువు చెప్పిన పిల్లలు ఎట్లున్నారు, మీ పిల్లలు కూడా గట్లే ఉన్నారు అనేటువంటి పరిస్థితి తీసుకెళ్లే పరిస్థితి. ఉమ్, ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 1,10,000 మంది నిరర్థకమైనటువంటి విద్యార్థులతో బయటకు వస్తూ ఉన్నారు అని అన్నాడు కదా. ఉమ్, చదువుకునే పిల్లలకేమో ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేసినావు. అవును. అడ్డమైన జీవో తీసుకొచ్చి అడ్డు కూడా కట్టేసి ఆ పిల్లల చదువులకు అవకాశాలు లేకుండా చేసినావు. ఉమ్, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఉమ్, ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లనే అనేక మంది నిరుపేద పిల్లలు ఫీజులు టైంకి కట్టలేక, చదువుకోలేక ఎంతోమంది చదువు ఆపేసుకున్న పరిస్థితిని చూసాం. ఉమ్, మరి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాక ఒక విలేకరిగా మీరు చెప్పండి, ఉమ్, ఎంతమంది పిల్లలు, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా కానీ విద్యార్హతలు, ఉన్నత విద్యార్హతలకు వెళ్ళిపోయినరు. అవును. దానికి అందించి వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమే కదా. ఉమ్, నేను ఇంత గొప్ప ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నా, ఉమ్, మీరు చదువులేని, చదవరాని, రాయరాని దద్దమ్మలు అని ఆనాడు ప్రతి పిల్లల్ని ముఖ్యమంత్రి దద్దెన్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడు, వ్యాఖ్యానం చేయలేదే. అవును. నీ గురువు చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానం చేయలేదే. కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానం చేయలేదే. రోషయ్య గారు చేయలేదే. ఎన్టీ రామారావు గారు చేయలేదే. అనేక మంది ముఖ్యమంత్రులు జనరేషన్స్ టుగెదర్ చూసిన నేను. ఉమ్, నా వయసు 60 సంవత్సరాల పైచిలుకు ఉంటుంది. ఉమ్, అనేక 36 సంవత్సరాలు టీచర్గా పనిచేసిన పరిస్థితి. ఎవరింత అవమానకరంగా మాట్లాడలే. ఉమ్, ఒక సరి అయినటువంటి మానసిక స్పృహ ఉన్నోడు, వ్యక్తిత్వం ఉన్నోడు ఉమ్, పిల్లలని వెన్ను తెరిచి ప్రోత్సహించి భుజం తట్టి, ఏం పర్వాలేదు, నువ్వు ఒక 10 పేజీల లెటర్ రాసినావు, 10 పేజీల పారాగ్రాఫ్ ఎస్ఏలు రాసినావు, ఉమ్, ఈ ఎస్ఏలో కొన్ని చోట్ల పొరపాట్లు ఉన్నాయి, ఉమ్, నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఇది కూడా జరగకుండా కవర్ చేసుకోగలుగుతావు, బ్రహ్మాండమైన రైటరు కాగలుగుతావు, నువ్వు బ్రహ్మాండమైన స్పీకర్ కాగలుగుతావు, ఇంటలెక్చువల్గా నువ్వు ఎదగగలుగుతావు, నీలో ఆ సామర్థ్యం ఉంది, ఆ తెలివి ఉంది అని అంటే వచ్చేటువంటి ప్రోత్సాహం ఎట్లుంటుంది. ఉమ్, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు చదవరాదు, రాయరాదు, లెటర్ కూడా రాయరాదు అనేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు రేవంత్ రెడ్డి అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వ పిల్లల యొక్క అభ్యసన స్థాయి, ఉమ్, ద లెర్నింగ్ లెవెల్స్ ఉమ్, అంచనా వేసేటువంటి తెలివితేటలు కానీ, మేధస్సు కానీ, విద్యార్థులు కానీ, అనుభవం కానీ విద్యారంగంలో నీకుందా రేవంత్ రెడ్డి గారు? ఉమ్, నీకు ఏమున్నదని చెప్పేసి ఆ పిల్లల యొక్క అభ్యసన స్థాయిని అంచనా వేయగలుగుతావు నువ్వు? ఉమ్. నా స్ట్రైట్ క్వశ్చన్ ఇది. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన పూర్తిగా గతంలో ఎవరైతే కేసీఆర్ ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మిన దగ్గిన మేధావులు అనేటోళ్ళు కొంతమంది మీద పడిపోతుండే ఇలాంటి వాక్యాలు ఏమైనా చేసినా అంటే. ఇలాంటి వాక్యాలు గతంలో ఎప్పుడు జరగలే, కానీ ఇలాంటి వాక్యాలు చేసినా చేయకపోయినా తుమ్మితే బయట వచ్చి కేసీఆర్ 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 విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడు, పేపర్ లీక్. ఇప్పుడు ఎక్కడ పోయారంటారు సార్? అంటే వీళ్ళంతా ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అన్నా కానీ, లెటర్ రాయరాని కానీ, తెలంగాణ పరిపాలన చూసి మేధావులు అంతా ఎక్కడ పోయారు అనుకుంటున్నారు? ఆయనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు, ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరే మేధావులు ఉన్నారని చెప్పిండు కదా. అవును, ఒకటి పిల్లనిచ్చిన మామకు అన్న జైపాల్ రెడ్డి గారు, అవును. రెండో మేధావి పక్కన కూర్చున్న పక్కన కూర్చున్న కేకే గారు. ఉమ్, ఈ ఇద్దరే మేధావులు, మూడో వ్యక్తి అయితే నాకు కనవాలి, నాకు తెలిసే మేధావులు ఇద్దరే అని చెప్పిండు. ఉమ్, అంటే ఇప్పటికైనా ఎమ్మెల్సీకి అమ్ముడు పోయిన కోదండరామ్ గారు తను ఒక ప్రొఫెసర్, తెలంగాణ సమాజం గుర్తించిన మేధావి అనే విషయం తెలియకుండా రేవంత్ రెడ్డి గారు చెత్తబుట్టలో వారేసిందంటే, ఉమ్, నీ ఎమ్మెల్సీ తగలబెట్టి ఉమ్, సాపచూట చుట్టినట్టు చుట్టి ఆయన జేబులో పెట్టేసి ఉమ్, ఏం మాట్లాడినావు? ఉమ్, ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్త, ఉమ్, అసలైన సిసలైన తెలంగాణ మేధావి విడియాల జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు, నీ జిల్లాలో ఉన్నటువంటి సురవణ ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అందశ్రీ గారు, గద్దర్ గారు, ఇలాంటి మేధావులు బోలెడు మంది ఉన్నారు ఉమ్, అనేటువంటి స్పృహ సోయి ఉండు ఎట్లా రేవంత్ రెడ్డికి లేదు. ఉమ్, ఆ జ్ఞానం లేదు, ఆ విజ్ఞానం లేదు, ఆ తెలుసుకుందాం అనే ఆలోచన లేదు. ఉమ్, ఎందుకంటే ఎన్నడూ కూడా జై తెలంగాణ ఆనాడన్నోడు కాదు, ఉమ్, ముఖ్యమంత్రి అయినాక ఈనాడన్నోడు కాదు. ఉమ్, జయ జయ హే తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రుల చేతిలో పెట్టినావు, ఉమ్, కీరవాణితో పాట పాడించినావు, దానికి సప్పట్లు కొట్టినటువంటి అందశ్రీ గారు పాపం ఆగమైపోయి మనస్తాపం చెంది నాతోను వాడేసాడు అనుకుంటే ఆంధ్రంతో వాడిచ్చి అప్పట్లు కొట్టించిండు. నేను చెప్పుకోకుండా కక్క లేకుండా మింగలేకుండా మానసికమైనటువంటి దిగులుకు గురై ఆయనకు వచ్చినటువంటి ఆర్ట్ స్ట్రోకు అదే పెద్ద కారణం అని చెప్పేసి అక్కడక్కడ చాలా చోట్ల వినబడ్డాయి కదా. ఉమ్, అంటే ఎవరిని ఆగం చేయకుండా ఉన్నాడు ఈయన. ఉమ్, మేధావులను గుర్తించేటువంటి స్థాయి ఉండాలంటే ఉమ్, నీకు ఉన్నత విద్యార్హతలు ఉండాలి. ఉమ్, తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించగలిగేటువంటి అనుభవం ఉండాలి. ఉమ్, నీకు విద్యార్హతలు, నువ్వేం చదువుకున్నావో ఎవరికి ఏం చెప్పవు,
సర్కారు బల్ల చదువుకున్నా అంటూ బల్లే 10th వరకే చదువుతారు, మీకు తెలిసి నాకు తెలిసి. తర్వాత ఇంటర్మీడియట్ చేసిండో, డిగ్రీ ఏడ చేసిండో, ఏడ ఎలగబెట్టిండో, ఏడ పొడిచిండో, ఏడ ఊడబొడిచిండో ఎవరికి చెప్పడు. మీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు చదువుకున్నాము అని అంటే ఆంధ్రాకి పోయి చదువుకున్నట్టు అయినా అని అంటాడు. ఇక మరి అందరినీ ఎక్కిరించడమే తప్ప, ఏలన చేయడమే తప్ప తన విద్యార్థుల గురించి అన్నడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. నిజంగా నాకు ఇంతవరకు ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు. అంటే విద్యార్హతలు లేనటువంటి వ్యక్తి విద్యామంత్రి కావడం, విద్యామంత్రే ముఖ్యమంత్రిగా ఉండడం. మేము అనుకున్నాం అబ్బా గొప్ప నిర్ణయమే చేసిండు, ఇక విద్యాశాఖకు బ్రహ్మాండమైన నిధులు ఇస్తాడు. 2,36,00,000 నిధుల్లో ఏది 2,36,000 కోట్ల బడ్జెట్లో బ్రహ్మాండమైనటువంటి 20% బడ్జెట్ ఇస్తాడు. విద్యా పాఠశాలలు, కళాశాలలు బ్రహ్మాండమైనటువంటి తీరుతెన్నులు మారతాయి, అగ్రభాగాన ఉంటుంది విద్య అని పొరపాటున నాలాంటి వాళ్ళు చాలామంది ఊహించారు. ఆయన ఇచ్చిన బడ్జెట్లో అలొకేషన్స్ 2 ఏళ్ళు, ఒకటి 7.1%, 7.2%, మొన్న ఇచ్చిన బడ్జెట్లో 8.1%, నాట్ ఈవెన్ 15%. అంటే నువ్వే రాజువైనప్పుడు, నువ్వే మంత్రి అయినప్పుడు, నీదే విద్యాశాఖ నీ కిందనే ఉన్నప్పుడు బ్రహ్మాండమైన నిధులు ఇవ్వచ్చు కదా. ఆ మాట ఏమి చెప్పవు. చెప్పకపోక పాపం పీక కోసినట్టుగా అమాంతంగా తడిగుడ్డతో గొంతు ఎవరిది కోసినట్టు ఆకునూరు మురళిది కోసిండు. ఆయన మేధావే కదా. విద్యా కమిషన్ తీసుకొచ్చి ఆయనని చైర్మన్గా పెట్టి ఈయన మాటలను అలా రాపిచ్చి సమాజం ముందట బొమ్మ ఆయన చూపించిండు, వెనక మొత్తం రిపోర్ట్ అంతా రేవంత్ రెడ్డి గారిది. ఎవరిని తిట్టారు అంటే రేవంత్ రెడ్డిని మర్చిపోయారు, ఆకునూరు మురళి గారిని తిట్టారు. నేను మేధావిన సంగతి ఆయన మూలకు కూర్చున్నాడో, ఇంట్లో పడుకున్నాడో, కూర్చొని ఏడుస్తున్నాడో, నవ్వుతున్నాడో తెలియదు. ఆకునూరు మురళి గారు ఇప్పుడైనా సోయికి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి, మహా దిగ్గజాలు ఉన్నారు, విద్యావేత్తలు, మేధావులు. అంతమంది లేనిదే ఈ తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఇలాంటి ఇద్దరే మేధావులు వాళ్ళంటుంటే మీరేమో ఇలాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, పీజీస్, పిహెచ్డి చేస్తున్న విద్యార్థుల త్యాగాల వల్లనే కదా, వాళ్ళ బలిదానాల వల్లనే కదా, ఆ త్యాగాల పునాదుల మీదనే ఏర్పడ్డ రాష్ట్రం కదా. ఎవరు చేసిరండి త్యాగము? ఈ విద్యార్థులే నాడు చేసిండ్రు కదా. తెలంగాణ అమరులుగా బలయింది వాళ్ళే కదా, భవిష్యత్తును భవితవ్యాన్ని అడ్డుపెట్టింది, బలి చేసుకుంది వాళ్ళే కదా. బలిపీఠం ఎక్కిర్రా మనం చూసినాం కదా. మరి రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమం చేయలేదు, ఎందుకో ఊరేసుకోలేదు, ఎందుకో మందు తాగలేదు, ఎందుకో కిరోసిన్ కోసం తగలబెట్టుకోలేదు, ఎందుకో బలిదానం కాలేదు. అంటే నువ్వు ఉద్యమానికి ఆమడ దూరంలో ఉండి రైఫిల్ పట్టుకొని జై తెలంగాణ అన్న వాళ్ళని వేటాడి కాల్ చేస్తానటువంటి నినాదాలు ఇచ్చి ఆంధ్రుల చంకన కూసను ఊరేగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లల యొక్క సామర్థ్యాలను, త్యాగాలను గుర్తించవు, బలిదానాలను గుర్తించవు, అమరుల గురించి నీకు ఒక సోయి ఉండదు, జై తెలంగాణ పలకవు. ఇవన్నీ లేకపోగా ఆ పిల్లలకు వారసులైనటువంటి ఇంజనీరింగ్లో చదివినటువంటి పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను అవమానపరిచే విధంగా, వాళ్లకు చదువు చెప్పినటువంటి గురువులు దేనికి పనికిరాని వాళ్ళుగా కూర్చొని లక్షల కొద్ది వేతనాలు తీసుకుంటున్న వాళ్ళగా చిత్రీకరించడానికి నిన్నటి సమావేశం జరిగింది అనేది నాకు అర్థమైంది. ఆ మీటింగ్ మొత్తం చూసిన. అంటే మళ్ళీ అదే దాంట్లో మాట్లాడుతుంటాడు సార్, డిఏల గురించి మాట్లాడతాం, మీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు ఎందుకు అని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు సార్ అంటే నిజంగా రేవంత్ రెడ్డి అడిగినందుకు డిఏలు ఎందుకు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిందో మెహర్బానీకి ఇచ్చిందో, ఆయన జేబులోకి వెళ్ళో, ఇంట్లోకి వెళ్ళో, కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఇచ్చినటువంటి డిఏ కాదు. ఆయనకు తీసుకొని ట్యూషన్ పెట్టించుకోవాలి. ఆయనకు చదువు ఎవరు చెప్తున్నారో, మరి సలహాలు ఎవరు చెప్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఎవ్వరి మాట విననోడు, ఏది ఆలోచన చేయనోడు, అన్నిట్లో నేనే మనగానే అనుకుంటాడు, బొక్కబోర్ల పడి మూతిపళ్ళు రాలగొట్టుకుంటున్న పరిస్థితి ఇట్లనే ఉంటుంది. డిఏ 6 నెలలకు ఒకసారి ఉద్యోగికైనా, ఉపాధ్యాయుడికైనా, కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎందుకు ఇస్తాయి అంటే చట్టబద్ధమైనటువంటి హక్కు అది. అంటే మార్కెట్లో పెరుగుతున్న సరుకులకు, రేట్లకు అనుగుణంగా మీట్ కావడానికి, ఖర్చులు చేరడానికి, ద్రవ్యోల్బణాన్ని రీచ్ కావడానికి ఇచ్చేటువంటిదే కరువు భత్యం. అది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తుంది. టంచనగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం లోపల ఇచ్చినటువంటి డిఏలతో పోల్చుకుంటే ఇవాళ మొన్న జూలై 1 కూడా ఒక డిఏ ఇచ్చిండ్రు వాళ్ళు. అంటే ఇవాళ 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు పెండింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి ఎంత నష్టపోతున్నారంటే ఒక్కొక్క ఉద్యోగి, ఒక్కొక్క ఉపాధ్యాయుడు, అధికారి కనీసం 10,000 రూపాయల నుంచి 23,000-24,000 వరకు ఎవ్రీ మంత్ దే ఆర్ లూజింగ్. అంటే ప్రకారం రావాల్సినవి, వాళ్లకు రావాల్సిన డబ్బులు చేతికి అందకుండా చేస్తున్న దుర్మార్గపు చర్య డిఏలు పెండింగ్ పెట్టడం. ఇక పిఆర్సీ ఇవ్వాలి. పిఆర్సీ ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి
మా పే స్కేల్స్ కానీ వేతనాలు కానీ సవరించబడతాయి. ఉమ్, అంటే పే రివిజన్ కమిషన్ ఉమ్, సవరించబడ్డప్పుడు పెరుగుదల ఉంటుందా, తరుగుదల ఉంటుందా మీరు చెప్పండి. పెరుగుదల. దానికంటే కొంత ఉన్నతంగా ఉండాలి కదా. అవును. దాని కొరకే ఈ పిఆర్సీ వచ్చింది. ఉమ్, మరి కేసీఆర్ గారు మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సంసారం చదవలేదు, చక్కబడలేదు, ఖజానా తెలవలేదు, ఈ పరిస్థితి అర్థం కాలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెన్షనర్స్ అందరూ కూడా నిమగ్నమై తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవడంలో అందరూ కలిసి పోరాడినాం కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లోపల అందరూ కూడా గౌరవప్రదంగా బ్రతకాలనే ఉద్దేశంతో 2015లో 43% ఫిట్మెంట్తో మా పిఆర్సీ మా వేతనాలు పెంచిన పరిస్థితి. ఉమ్, 2020 లోపల 2018లో మళ్ళీ పిఆర్సీ మాకు వస్తుంది 5 ఏళ్లకు. ఉమ్, అది 2020లో ఇచ్చిన పరిస్థితి. ఉమ్, 30% ఫిట్మెంట్తో మాకు ఇచ్చిన పరిస్థితి. అంటే 73% 2 సార్లు పిఆర్సీ ఫిట్మెంట్ పెంచి మా చేతికి అందించి కడుపు నిండా పెట్టినటువంటి పరిస్థితి. ఉద్యోగులను, ఉపాధ్యాయులను, అధికారులను, పెన్షనర్స్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న చరిత్ర ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది. ఆనాడు నేను ఎస్టీయు సంఘంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన, ఉమ్మడి ఏపీలో నేను అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అనేక మంది ముఖ్యమంత్రుల కోణంలో నుంచి చూసినప్పుడు కేసీఆర్ గారు మనసున్న మహారాజుగానే కనబడ్డాడు. పెరిగిన సంపద, పెంచిన సంపద ఇది నాది కాదు, నాకు కాదు, ప్రజల కోసం, ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం, పెన్షనర్స్ కోసం అని అందించి పంచిండు కదా. ఉమ్, ఆ సోయి ఉన్నోనికి అర్థమవుతుంది కదా. ఉమ్, నిన్నటి మీటింగ్లో అనేక మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సంఘాల నాయకులు ఏం ఆశించారు అంటే పాపం అమాయకంగా 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, ముఖ్యమంత్రి మీటింగ్కి వచ్చి అడ్రస్ చేస్తున్నాడు. ఇది ఫిన్లాండ్కు పోయినటువంటి 10 మంది టీచర్స్ అనుభవాలు చెప్పే మీటింగే కాదు, ఉమ్, దాంతోపాటు మాకు పనికొచ్చే విషయాలు కూడా 1-2 చెప్తాడు, ఏదో రిలీజ్ చేస్తాడు, అలా ఆర్థికంగా కొంత మాకు మేలు కలుగుతుందని ఊహించారు అంతా. ఉమ్, ఆయన అవి ఏవి చెప్పకపోగా చివరికి ఏమంటే ఏందే మీరు పంతులు బాగానే ఉన్నారు కదా ఉపాధ్యాయులు, మీకు ఏమైందే, ఉమ్, తిండి లేక వస్తున్నారా, ఉమ్, పూటకు వస్తున్నారా, తినడానికి వస్తున్నారా, మీరు మంచిగానే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు కదా అంటే మీకు ఇంకెందుకు ఆర్డీఏలు, ఉమ్, మీకెందుకు పిఆర్సీ, ఉమ్, మీరు త్యాగం చేయడం వదిలేని, నేను ఇచ్చేది లేదు, మీరు లెక్క పెట్టుకునేది లేదు, మీరు తీసుకునేది లేదు అనే కోణంలో మాట్లాడిన పరిస్థితి. పాపం తెల్ల మొఖాలు వేసి అమాయకంగా మా టీచర్లు అంతా కూర్చున్న పరిస్థితి. ఇక పైగా ఇంత గొప్పగా చెప్తున్నా మీకు అర్థమవుతలేదా, ఇంత గొప్పగా సహకరించాలి కదా, ఆ, ఇంత మంచి ఆనందంగా ఉంటే నేను నవ్వుతా ఉన్నా, మరి మీరు నవ్వకుండా సీరియస్గా కూర్చుంటే ఎట్లా అన్నది ఇచ్చిండు. చప్పట్లు కొట్టాలి కదా, వినబడతలేరు, ఆ మూల కొడతలేరు, ఈ మూల కొడతలేరు, చప్పట్లు కొట్టించుకున్నాడు. చప్పట్లు కొట్టకపోతే ఏమైద్దో, నవ్వకపోతే ఏమైద్దో, ముఖ్యమంత్రి గారు మళ్ళా దాని విద్యాశాఖ ఒక మంత్రి గారు. ప్రెషర్లో, ఒక మానసికమైనటువంటి బ్లాక్మెయిల్లో నిన్న కూర్చున్నటువంటి టీచర్స్ అంతా అట్లా ఉన్నట్టే కనబడ్డది. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, మొన్న హైడ్రా గురించి ఢిల్లీలో ఇంగ్లీష్లో అడగంగానే సార్ ఇంగ్లీష్ 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 అని రిపోర్టర్లు అడుగుతుంటే జర్నలిస్టులు రిటర్న్ వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎట్లా చూస్తారు అంటే హిట్లర్ ఉద్దేశపూర్వకంగా ఉండేటువంటి హైడ్రాను రంగనాథ్ గురించి రోజు హైకోర్టు చివాట్లు పెడతా ఉన్నది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలుగులో మాట్లాడిర్రు, ఇక అడగంగానే ఇంగ్లీష్లో అడగంగానే వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి గంటలు గంటలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు నేషనల్ మీడియాతోటి. ఆ రోజు అంటే ఎందుకు సార్, అంటే ఇంగ్లీష్ అంటే భయమా, లేకపోతే ఆ రోజు ఎందుకు అసలు మాట్లాడుకోవడానికి కారణం ఏంది హైడ్రా మీద ఆయన? బాబు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిండు, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తన బలహీనతను కూడా చెప్పుకున్నాడు. తెలియవరకు లేదంటే జనానికి లేదు, సమాజానికి లేదు, మనకు లేదు, మనలాంటి వాళ్ళకి లేదు. అంటే విలేకరులకు చాలా ఉంది, మీకు ఆ స్వేచ్ఛ లేదు. మేము కేసులు అయితే మీకు ఆ స్వేచ్ఛ లేదు. మాలాంటి వాళ్ళకేమో భయంలో బతుకుతున్న పరిస్థితి సమాజం అంతా. అంటే నాకు షాడిస్టిక్ ప్లెజర్ ఉంది, పైశాచిక ఆనందంతో నేను పుట్టినటువంటి మనిషిని. మీరందరూ ఏడ్చుకుంటూ సమాజంలో పుడితే నేను నవ్వుతూనే వికటాట్టహాసం చేసుకుంటూ 10 మందిని ఏడిపేయడం కొరకే నేను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినట్టు మీరు అర్థం చేసుకోవాలి అనే మాటలతో పైశాచిక ఆనందం ఉందని తనకు తానే చెప్పుకున్న ఒక షాడిస్ట్ నేచర్. రెండవది ఏం చెప్పిండు, యూనివర్సిటీకి పోయిండు. యూనివర్సిటీకి పోయి ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి 100 కోట్లు మీకు ఇచ్చేస్తున్నా, 1000 కోట్లు ఇచ్చేస్తున్నా, కేసీఆర్ గారు కాలంలో కట్టిన 2 బిల్డింగ్లకు రిబ్బన్ కటింగ్ చేసి గొప్ప ఉపన్యాసం దంచి, దానికి ఆయన ఉండగా ప్రొఫెసర్ కాశీం విద్యని పెళ్లి చేసుకున్నాడు, విద్యని పెళ్లి చేసుకున్నా అనుకున్నా, ఇప్పుడు విద్యను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారని తను ఒక రేషనలిస్ట్, హేతువాది. ఆయన అంతగా దిగజారి ఆ ఒక్క మీటింగే తప్పిపోయిపోయి విద్యను ఏదో ఉద్ధరించినట్టుగా కితాబ్ ఇచ్చిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఆ మీటింగ్లో ఏం చెప్పిండు, ఇంగ్లీష్ ఎందుకు ఇంగ్లీష్ వచ్చినోడే రాజ్యం వెళ్తున్నాడా,
నాకు వస్తా ఇంగ్లీషు, నాకు రాదు ఇంగ్లీషు. ఇంగ్లీష్ వచ్చినప్పుడు పక్కన పెట్టుకుంటా. నేను అడుగుతా అని చెప్తాడు, రాసిస్తే నేను మాట్లాడతా. నేను చేస్తలే, జపాన్ అనుకొస్తుందా, జర్మన్ అనుకొస్తుందా, ఆనికి వస్తుందా, వీనికి వస్తుందా, వాళ్ళందరూ డెవలప్ కాలే అని చెప్పాడు. అప్పటిదాకా మన అందరికీ తెలియదు ఆయనకి ఇంగ్లీష్ రాదని. ఆయనకు ఆ మీటింగ్తో ఇది ఇది ఉత్త కథే, ఇది సొల్లే, ఇంగ్లీష్ రాదు రేవంత్ రెడ్డి గారికి, ఈ చెప్పేదంతా 4 మాటలు రాసితో చదువుతుండే ఇక్కడ అని మనం అనుకున్న పరిస్థితి. నిన్నటి ఎంసీఆర్ హెచ్ఆర్డి మీటింగ్లో నిన్న ఏం చెప్పిన పరిస్థితి అంటే, స్పెయిన్, ఇటలీ, అది కొరియా నేర్చుకో, స్పెయిన్ నేర్చుకో, జపాన్ నేర్చుకో, జర్మన్ నేర్చుకో, చైనీస్ నేర్చుకోవాలి, ఈ భాషలన్నీ మా ఉపాధ్యాయులు పిల్లలకు నేర్పియాలి అన్నాడు. అంటే ఉపాధ్యాయులకు ఆ భాష వచ్చినప్పుడు, ఆ భాష నేర్పించాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఉపాధ్యాయులు నేర్పగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఆ భాషను నేర్పిస్తారు. తలా లేదు, తోక లేదు, నడమేద పట్టుకొని ఊరేగినట్టు ఎగిరెగిరి పడ్డట్టు ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా, ఆయన చర్యలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా తలా తోక లేకుండానే వికృత రూపంలో ఉంటాయి రేవంత్ రెడ్డి గారి మాటలు. నేను ఏం మాట్లాడాను నువ్వు మీటింగ్లో? ఫిన్లాండ్కి పోయొచ్చిర్రు, అక్కడ సర్కారు విద్య ఎంత గొప్పగా ఉన్నది, ఎంత బ్రహ్మాండంగా ఉంది, మన దగ్గర మరి ఇట్లా ఉన్నది, దీన్ని ఎట్లా గొప్పగా సంస్కరించుకోవాలనేది ఆ మీటింగ్లో కాదు. నీకు తెలివి ఉంటే ఒక వర్క్షాప్ పెట్టాలి, వర్క్షాప్ పెట్టి వాళ్ళ నుంచి నివేదికలు తీసుకోవాలి, ఉన్నతాధికారులు కూర్చోబెట్టాలి, దాన్ని సమీక్ష చేయాలి, ఓ రిపోర్ట్ తయారు చేసుకోవాలి, కాలక్రమం లోపల దాన్ని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకోవాలి, బడ్జెట్ పెంపులు చేయాలి. అవన్నీ వదిలిపెట్టి పబ్లిక్ మీటింగ్ లాగా పెట్టి ఓ ఉపన్యాసం దంచి అందరితో చప్పట్లు కొట్టించుకొని హేళన నవ్వులు నవ్వి, ఇంకా గొల్ల కుర్మలను అవమానించి, ఇంకా విద్యార్థులను అవమానించి. సార్ గొల్లకుర్మలో మరి అంత అంటే అవమానకరం అనొచ్చా, దాన్ని ఏమనొచ్చో తెలియదు కానీ, పైసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కిలోల బంగారం ఉంటుంది కానీ చదువు రాదు సన్నాసులకు ఏదో కామెంట్ చేసిండు. అంటే గొల్ల కుర్మలు ఆయనకి తెలుసో తెలియదో, మరి ఆయనకి ఏం తెలుసో, ఎవరు అర్థమైండో, సమాజం ఎవరు అర్థం కాలే. తను పెరిగిందే పెంపకం అనుకుంటాడు. మనిషి ఎదగాలంటే బ్లాక్మెయిల్ చేయడం అనుకుంటాడు. మనిషి అభివృద్ధి కావాలంటే బెదిరించి, లోపరుచు, లొంగ తీసుకో, బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకో, అందరు ఇట్లా ఉండాలని అనుకుంటాడో ఏం పాడో. గొల్ల కుర్మలు కష్టానికి నిదర్శనం. 4 మేకలు, 4 జీవాలు, 4 గొర్రెలను పెట్టుకొని నడికట్టేసుకొని మొత్తం జీవాలను పెంచి వాళ్ళు బతుకుతారు. పశుపోషణ చేస్తారు, జంతు పోషణ చేస్తారు. ఆ రకంగా అభివృద్ధి చెందుతారు. రూపాయి జమ చేసుకుంటారు, పొదుపు చేసుకుంటారు, పోగు చేసుకుంటారు. వాళ్ళు సంపాదించింది ఇంత కనబడదేమో భూమి జాగా, ఇంట్లో బంగారం కనబడదు. ఏ గొల్మలు ఇళ్ళకి పోయి మరి ఎవరిని చూసిండో, మరి ఎవరింత బాగా ఉన్నారు, వీళ్ళకి తెలివి లేదు, ఏం లేదు, అజ్ఞానులు, మూర్ఖులు, చదువు రాదు, జ్ఞానం లేదు అన్నాడు. నీ జ్ఞానం, నీ తెలివి, నీ 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 చక్కదనం, నీ సంస్కారం కనబడుతుంది కదా. ఆ గొల్ల కుర్మలు నోరు తెరిచి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉరేసుకొని రావాలి. అంటే గొల్ల కుర్మలు రేవంత్ రెడ్డి ఉరేసుకొని రావాలి. ఎందుకంటే గొల్ల కుర్మల భాష మాట్లాడితే, అడవిలో జంతువులతో మాట్లాడేటువంటి భాష కనుక వాళ్ళు ఉపయోగిస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేడు, 2 చెవుల నుంచి రక్తం కారాలి. ఆయన ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా సార్, విప్పు ఐలయ్య, మన బీర్లయ్య ఉన్నాడు. ఆయన గొల్ల కుర్మ కనీసం సోయిందో లేదో మరి. ఆయన ఉన్నాడు, యాదవ్ కార్పొరేషన్ సపరేట్గా ఒక చైర్మన్ పెట్టి. ఆయన ఇప్పటికైనా నేను గొల్లోని, నేను కుర్మోని, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నాకు అవమానం అని ఉండాలి. అంతెందుకండి, వెలమ జాతిని పట్టుకొని అవమానం చేస్తే వాడి వెలమ, వీడి వెలమ, వీడి వెల జాతి, ఆ జాతి అన్నప్పుడు కాంగ్రెస్లో వెలమలు లేరా? ఉన్నారు. మరి ఆత్మగౌరవం చచ్చిపోయిందా? చీమునెత్తో చంపుకున్నారా? ఎవరు ఎక్కడ మాట్లాడలేదు, ఏ కామెంట్ ఏం చేయలేదే. అంటే ఇంత ఇంత చంపుకొని, వ్యక్తిత్వం చంపుకొని ఎందుకు బతకాల్సిన అవసరం లేదు కదా. ఏమవుతుందండి, నన్ను అవమానం చేసే హక్కు నీకు ఎవరిచ్చిర్రు అని అన్నప్పుడు, ప్రశ్నించే 4 గొంతులు వినబడ్డప్పుడు మాట్లాడే ధైర్యం మనిషికి రాదు కదా. ఇలా మాట్లాడకూడదేమో, మాట్లాడితే నలుగురు నా చివాట్లు పెడతారు, సమాజంలో నా పరువు పోతుంది, ఒర్లొద్దు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడిన సోయి ఉంటుంది కదా. ఎవరు ప్రశ్నించకపోయినందువలనే ఈ రకంగా మాట్లాడేది. ఆయన ఎవరిని అవమానం చేయలేదండి, రైతులను చేసిండు, ప్రజలను చేసిండు. సాగల ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించిన అన్నాడు ఆయన వీర్లపల్లి శంకర్ని. కనీసం ఎక్కడ కూడా దాని మీద గొల్ల కుర్మలను, ముస్లింలను, మందుల సామేలు ఏమున్నాయి, ఓ 2 కావాలన్నాడు, ఆ 2 ఇచ్చిన నిలబెట్టి గెలిపించిన. ఎవరిని అవమానం చేయలేదు ఆయన, అన్ని కులాలను చేసిండు కదా. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు ప్రభుత్వ టీచర్ 36 ఏళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు పిల్లలు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు పోకుండా ఈరోజు ప్రైవేటు సంస్థల వైపు పోవడానికి రీజన్ ఏముంటుంది సార్? అంటే పర్సనల్గా నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డౌట్. నేను చెప్తున్నా మిత్రమా, ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను గమనించింది, 27,000 ప్రాథమికోన్నత హై స్కూల్స్, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటిల్లో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టడానికంటే ముందు 20 లక్షల ప్లస్ విద్యార్థులు ఉన్నారు.
20 లక్షల ప్లస్ విద్యాశాఖ మంత్రి కాకముందు, ముఖ్యమంత్రి కాకముందు. కాకముందు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి 2 కాకముందు, ఆ కాంగ్రెస్ అధికారంలో రాకముందు 20 లక్షల పైచిలుకుగా విద్యార్థులు నమోదై ఉన్నారు. ఈయన పరిపాలన మొదలైనాక, ఈయన చక్కదనం వచ్చినాక ఇవాళ 16,70,000 మంది విద్యార్థులే మిగిలినరు. అంటే ఎంతమంది తగ్గిన అనేది మీరు చూడండి. 11,000 ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలు 11,000 ఉన్నాయి. 11,000 పాఠశాలల్లో 33 లక్షల స్ట్రెంత్ నమోదు శాతం నుంచి 40 లక్షలకు చేరుకున్నారు. అంటే 7 లక్షల ఎన్రోల్మెంట్ స్ట్రెంత్ అక్కడ పెరిగింది. కారణం ఏందని మీరు అడిగారు కదా. ఒక్క ప్రజాప్రతినిధి అయినా, ప్రభుత్వాలు ఏవైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, జడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా, చైర్మన్లైనా, ప్రభుత్వ బళ్ళు బాగుంటాయి, ఉన్నత విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. ఇక్కడ మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. కొందరు అంటారు అక్కడక్కడ, మీరు బాగా చెప్తారే, మీ గవర్నమెంట్ టీచర్ల పిల్లలు చదువుతున్నారా మీ దగ్గర అంటారు. మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్లు ఉన్నప్పుడు, మరుగుదొడ్లు ఉన్నప్పుడు, తాగునీరు వసతి ఉన్నప్పుడు, బడిలాగా ఉన్నప్పుడు, అన్ని వసతులు ఉన్నప్పుడు అందరి పిల్లలతో పాటు ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఉంటారు, ప్రజా ప్రతినిధుల పిల్లలు కూడా ఉండాలి. అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు కాదు 20 ఏళ్ళ కింద ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, బడాబాబు పిల్లలైనా, బండ్రోతు పిల్లలైనా, ఐఏఎస్ పిల్లలైనా, ఒక గుమస్తా పిల్లలైనా ఒకే బళ్ళే ఉండాలి. అది కామన్ స్కూల్ అయి ఉండాలి, సాధారణ సామాన్య పాఠశాల అయి ఉండాలి, అది ఒక్కటే ఉండాలి, ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండకూడదు అని చెప్పారు. మరి ప్రైవేట్ బళ్ళన్నీ ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంకా మీకు చెప్తా. నేను ఒక 3 నెలల కింద ఇదే విద్యామంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారి ఒక పాఠశాల ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి లేక్ వ్యూ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి దాని ప్రారంభోత్సవం చేసి అక్కడ ఉపన్యాసం ఏం చెప్పిండాయా అంటే, 50,000 రూపాయలు ఖర్చు పెడితే తల్లిదండ్రులు ప్రైవేటులో బ్రహ్మాండమైనటువంటి విద్య వస్తున్నది, బ్రహ్మాండమైనటువంటి సామర్థ్యం ఉన్న పిల్లలు ప్రైవేట్లో రూపొందుతున్నారు. మా ప్రభుత్వ పాఠశాలల్లో నేను విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఒక్కొక్క విద్యార్థిపై 1,10,000 ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఒక బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. పిల్లల్లో ఆ సామర్థ్యాలు వస్తలేదు, చదవడానికి వస్తలేదు, రాయడానికి వస్తలేదు. మీకు ప్రభుత్వ బళ్ళ కంటే ప్రైవేటు బళ్ళు చాలా మెరుగు అనేటువంటి ఒక సంకేతము ఉపన్యాసంలో ఇచ్చినప్పుడు సమాజము ఎట్లా ఆలోచన చేస్తుంది? ఇది ఒక్కసారి జరిగింది కాదు, అనేక సందర్భాల్లో జరిగింది. ఇక బట్టలు చేసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు లాగా బహిరంగంగా ఎవరు చెప్పలేదు, కానీ నిగూఢంగా మర్మగర్భంగా జరుగుతున్న పరిస్థితి ఉంది కదా. అంటే ఇలా హాస్పిటల్ తీసుకోవడం, వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, సర్కారు వైద్యశాలలు అందుకు మూలకపడతా ఉన్నాయి. అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, శ్రద్ధ లేనప్పుడు, మెషినరీ లేనప్పుడు, సౌకర్యాలు లేనప్పుడు. ఉద్యోగులు కూడా ఏం చేస్తారండి, ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ బ్రహ్మాండంగా ఉంటావు నువ్వు, ఆడ ఎక్విప్మెంట్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ రకమైన పరిస్థితి. టీచర్ బ్రహ్మాండంగా ఉంటాడు, ఒక గవర్నమెంట్ టీచర్స్ ఉన్న విద్యార్హతలు, వాళ్ళకున్న టాలెంట్నెస్కి కష్టపడి ఎగ్జామ్లు రాసి వస్తారు కదా, వాళ్ళ టాలెంట్నెస్ అన్ని ఫిల్టరేషన్స్ తట్టుకొని రిక్రూట్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయుల సామర్థ్యాలను ఈ ప్రభుత్వం ఆశించిన మేరకు వినియోగించుకోవడం లేదు. నేను చెప్తున్నా, అదే ఉపాధ్యాయ సంఘ నాయకునే చెప్తున్నా, మా టీచర్స్ పిల్లల కోసమే జీతాలు వస్తున్నాయి, పిల్లల కోసమే ఉద్దేశించబడ్డరు, పిల్లలను చదువు చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. చదువు చెప్పకపోయినా, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పకపోయినా, సరైన టైంకు హాజరు కాకపోయినా, ఒకవేళ వాళ్ళ విధుల్లో, వాళ్ళ బాధ్యతల్లో లోపం ఉంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఆయన అన్నాడు కదా, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అయినటువంటి పదోన్నతులు నేను ఇచ్చిన, బదిలీలు 2 సార్లు నేను చేసిన, ఏవంటవి చేసినా మీకు అని అన్నాడు కదా. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 663 మండలాలల్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లేరు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ లేరు, రెగ్యులర్ డిఓలు 29 జిల్లాల్లో లేరు. ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే కళాశాలలు ఉంటాయి, డైట్ కళాశాలలు, అందులో ఉపాధ్యాయ శిక్షకులు లేరు. బీఈడి కాలేజీలలో లెక్చరర్స్ లేరు. అంటే ఉపాధ్యాయులు తయారు చేసే కాలేజీలే అట్లా ఏడిస్తే, బడిని పర్యవేక్షించాల్సినటువంటి అధికారుల వ్యవస్థ లేకపోతే, రేవంత్ రెడ్డి విద్యామంత్రి 32 నెలలు అయింది. ఏదైనా ఒక గవర్నమెంట్ పాఠశాలకు పోయి, ఒక కాలేజీకి పోయి, నువ్వు ఎన్నడన్నా పిల్లల విద్యాభ్యాసనాలు, బోధన అభ్యసన సామర్థ్యాలు,
లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్ లెవెల్స్ను పరిశీలించినావా? నువ్వే పిల్లలతో మాట్లాడినావా? కేసీఆర్ గారు పెట్టిన 1016 గురుకుల పాఠశాలల్లో 200 పైచిలకు విద్యార్థులు పిట్టల్లాగా రాలి చనిపోతూ ఉంటే, అస్వస్థతతోని, ఒక అసౌకర్యమైనటువంటి పరిస్థితులతోని, అనారోగ్యమైన ఆహారం తిని పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం ఒక్క స్కూల్కైనా ఒక పిల్లలు మందలించినవా? నీకు విద్యా మంత్రిగా ఉండాల్సిన అర్హత నీకు ఉందా? అసలు విద్యా అర్హతలు లేవు, అనుభవం లేదు, నీకు నైతికత కూడా లేదు కదా. మరి ఇంకా నేను విద్యామంత్రిగా మీరుండమంటే ఉంటా, మా ఉపాధ్యాయులతో పొమ్మనే చెప్తున్నారు. నీ ముందట అనలేరు కానీ అందరి మనసులో అదే ఉంది. నువ్వు వదిలేయరా మా విద్యాశాఖను, బాగా చదువున్నోడికి అనుభవం ఉన్నోడికి గొప్ప చెప్తే ఈ విద్య బాగుపడుతుందని అంటున్నారు. నువ్వు వదిలేస్తే బాగానే ఉంటుంది. మున్సిపల్ శాఖ చేసినావు, కూలగొట్టుడు, పడగొట్టుడు, ఏడిపించుడు, నాశనం చేసుడు. పట్టినటువంటి కార్పొరేట్ కన్స్ట్రక్షన్ దగ్గర బెదిరించి, భయపెట్టి, లోపరిచి, మూటలు తీసుకో, సూట్ కేసులు తీసుకో, మున్సిపల్ శాఖ అయిపోయాయి. ఇప్పుడు ఈ హోంమంత్రి క్రిమినల్ రేట్ ఎంత పెరిగింది? చాలా పెరిగింది. క్రిమినల్ రేట్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది కదా. ఒక నిస్సందేహంగా పెరిగిపోయింది కదా. అది పోల్చుకోలేం కదా. ఇక ఎక్కడ చక్కదనం ఉందండి? ముఖ్యమంత్రి మొత్తానికి సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ ఏ రకమైనటువంటి పరిపాలన కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన సర్వభ్రష్ట పరిపాలన కొనసాగుతూ ఉంది. సార్ ఫైనల్గా చిన్న కంక్లూడ్ చేయండి. 36 ఏండ్ల సీనియారిటీ టీచర్లు ఎప్పుడన్నా బాధపడ్డ రోజులు ఉంటాయా సార్? అంటే ఏంది మేము ఇంత కష్టపడి చదువుకొని, నాతో పాటు ఉన్నటువంటి కొలీగులు ఇంత విద్యా అర్హత ఉన్నటువంటి మా దగ్గరికి రాకుండా పిల్లలు నిన్నమన్న ఇంటర్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు టీచర్లు చెప్తుంటే అలా కాడికి పోతున్నారు ఏంది, పిల్లలు ఎటువైపు పోతారు అని ఏదైనా బాధపడరా సార్? అంటే ఏదైనా సందేశం ఏదైనా ఎప్పుడైనా ఇప్పుడు పిల్లల కొరకు, పిల్లల యొక్క అంటే ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ కెన్ బి మౌల్డెడ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అనే దాంతో ఏ లైట్ కెన్ లైట్, ఏ ల్యాంప్ కెన్ లైట్ అనదర్ ల్యాంప్ అన్లెస్ ఇట్ కంటిన్యూస్ టు బర్న్ ఇట్ ఓన్స్ ఫ్లేమ్. ఆ కేటగిరీలోకి ఉపాధ్యాయుడు వస్తాడు. అంటే విజ్ఞానానికి, అనుభవానికి, విద్యకు కొదవ లేకుండా ఒక నాలెడ్జ్ హబ్ లాగా ఉంటాడు, నాలెడ్జ్ ట్రెజరీ లాగా ఉంటాడు. అలాంటి ఉపాధ్యాయుడు చదువుకున్న అర్హతలు కానీ, అనుభవం కానీ పిల్లలకు ఉపయోగపడనప్పుడు మనసున్నటువంటి టీచర్స్ ఎవరైనా కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడతారండి. నేను పడ్డ సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి. నేను ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునిగా ఉండి ఇంగ్లీష్ టీచర్స్ హైదరాబాదు ప్రభుత్వ పాఠశాలలో లేనప్పుడు నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అయ్యుండి కూడా ఇంగ్లీషు ఆ పిల్లలకు బోధిస్తే రేవంత్ రెడ్డి లాగా అవమానం చేయలే. పిల్లలు బార్డర్లో 2 మార్కులు తక్కువ వస్తే 2 మార్కులు తెచ్చుకోవడానికి పిల్లలు తేగలుగుతారు అని భుజం దాడితే 100% రిజల్ట్ వచ్చినాయండి 10th క్లాస్లో. అద్భుతమైన ఫలితాలు సాధించినాము. దో ఇట్ వాజ్ నాట్ మై సబ్జెక్ట్. అంటే ఆ పిల్లలని తయారు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్, అంటే జీవించడానికి ఉండాల్సిన నైపుణ్యాలు ఈ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళలో పిల్లలకు ఉన్నాయండి. ఉన్నాయి, అవి బతకవు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్కి అడాప్టింగ్ నేచర్స్, అంటే తను సంసిద్ధుడై అడ్జస్ట్ అయ్యి తనకు అనుకూలంగా పరిసరాలను మార్చుకొని బతకగలిగేటువంటి నేర్పరితనం, ఆ నైపుణ్యం ఎవరికి ఉంటుందంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే ఉంటుంది. అలాంటి పిల్లలకు మనసు పెట్టి మా ఉపాధ్యాయులు చదువు చెప్పినాడు మట్టిలో మాణిక్యాలు తలతల మెరిసిపోతారండి. జాతి దృష్టిని ఆకర్షించగలుగుతారు. అలాంటి పిల్లలను మేము ఎంతోమందిని మార్చగలిగేటువంటి విద్యార్హతలు ఉన్నాయి, అనుభవం ఉంది. కానీ అక్కడ మెరుస్తున్న పాఠశాల, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, అక్కడ ఉన్నటువంటి హంగు పొంగులకు ఆకర్షించబడతా ఉన్నారు కదా. అక్కడ గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, మాకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఒకటేమో అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది, రెండవది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, అడ్వకేట్స్కి ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు. అంటే బిఏ ఉంటావా, నువ్వు ఎంఏ ఉంటావా, ఎంఎస్సి ఉంటావా, ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్. నువ్వు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే ఇది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనా, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషనా, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషనా ఇక్కడ నిర్ధారించబడుతుంది. అంటే ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక నేచర్డ్ ప్రొఫెషనల్ పర్సనాలిటీ ఓన్లీ టీచర్. ఆ టీచర్ పాత్ర అంత గొప్పగా ఉంటుంది. మేము చదువుకున్నామండి ప్రభుత్వ పాలనలోనే. ఆనాడు మా టీచర్స్ చెప్పిన ఫౌండేషనే ఇప్పటికి ఇంగ్లీష్ కానీ, లెక్కలు కానీ, ఎవి కానీ పీజీ చేసినా కూడా ఆ టీచర్సే మా మైండ్లో ఒక ముద్ర వేసిండ్రు. ఆ టీచర్స్ అనుభవాలే మా మనసులో మిగిలిపోయినాయి. ఇలాంటి పిల్లల్ని తయారు చేయని తపన ప్రతి ఉపాధ్యాయుడికి ఉంటుందండి. కాకుంటే పరిసరాలు, ప్రభుత్వ పాఠశాల వసతులు అనుకూలంగా ఉండవు.
ఆ ఉపాధ్యాయుడు క్వశ్చన్ చేసి అడిగే పరిస్థితిలో ఉండడు. కాబట్టి ఎంతోమంది టీచర్స్ ఫ్రస్ట్రేషన్‌కు, మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ 3 ఏళ్ల కాలం లోపల రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన కాడ నుంచి పని దొంగలుగా, హ్మ్. వృత్తి ద్రోహులుగా, పిల్లలకు చదువు చెప్పని వారిగా, బడి దొంగలుగా హ్మ్. చిత్రీకరించే పరిస్థితి డైరెక్ట్‌గా కొనసాగుతా ఉంది. ఈ ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి స్థితి కాకుండా ఇంకొక అవకాశం లేదు. నేను అన్నాడు కదా మీటింగ్‌లో, మీరందరేమో తిండికి లేక చస్తున్నారు అన్నాడు కదా! తిండికి లేక మేము చచ్చే రోజొస్తే చూసి ఆనందించేటువంటి పైశాచిక ఆనందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు గాక, 2 ఏళ్లే టైం ఉంది. 2 ఏళ్ల గడువులో ఏ పంతుల్లో అయితే నీకు ఓటేసి సింహాసనం మీద అందలం ఎక్కించిర్రో, అదే పంతులు నువ్వెన్ని మాయమాటలు చెప్పినా, నువ్వెన్ని నంగనాచి కబుర్లు చెప్పినా, ఆ అధికారంలో నుంచి ఎట్లా లాగి కిందికి పడేయాలనో మా ఉపాధ్యాయులకు బాగా తెలుసు. రైట్. రైట్. థ్యాంక్ యూ సార్. మీ విలువైనటువంటి సమయాన్ని సిటిజన్ పల్స్‌కి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఇది వెరీ మచ్. చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.